తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ కన్వెన్షన్ హాల్లో పైలట్ ప్రాజెక్టు క్రింద రైతులకు భూభారతి చట్టంపై నిర్వహించిన రెవెన్యూ అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్యమంత్రి అతిథిగా ఎంపీ డాక్టర్ మల్లు రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని, గత ధరణి ద్వారా ప్రజలకు విముక్తి కల్పించడమే సీఎం రేవంత్ రెడ్డి ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని ఆయన తెలిపారు. భూభారతి చట్టంపై గ్రామ స్థాయిలో ప్రజలకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చినా మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకుంటే వారి సమస్యలు పరిష్కారం అవుతాయని, గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో అనేక సమస్యలతో రైతులు సతమతమయ్యారని, ధరణిని అడ్డుపెట్టుకొని గత పాలకులు వేల ఎకరాల భూమిని కబ్జాలు కూడా చేయడం జరిగిందని, ధరణి ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారిని గుర్తించి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధమవుతోందని, తెలంగాణను భూ సమస్యలు లేని రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతోనే భూభారతి 2025 చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్లు ఎంపీ మల్లు రవి ప్రజలకు తెలిపారు. ఇతర నాయకులందరూ ఈ భూభారతి ఇంతకు ముందు ధరణి అని ఒకటి వచ్చింది. ఆ ధరణి అప్పుడు 19 లక్షల మంది రైతులు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి ఏమి చేయాలో తెలియక ఒక పరిష్కారాన్ని కనిపెట్టారు. ఆ పరిష్కారం ఏంటంటే మొన్న జరిగిన 2023 ఎన్నికల్లో ధరణికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని మార్చి కొత్త ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చారు. కొత్త ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఎన్నికలప్పుడు ఆయన చెప్పాడు, ఈ సమస్యలు ఏమన్నా ఉంటే ఈ ధరణిని మార్చి ఆ ధరణి పేరుతో ఉన్నటువంటి చట్టాన్ని మార్చి భూభారత్ అనే కొత్త చట్టాన్ని తెచ్చి రైతులకి జరిగిన అన్యాయాన్ని సరిచెప్తానని పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్తో మాట్లాడి ఒక్క సంవత్సరం బాగా సమస్యలన్నీ అధ్యయనం చేసి కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చారు. అదే అంబేద్కర్ గారు పుట్టినరోజు ఏప్రిల్ 14వ తారీఖున దాన్ని ప్రారంభించి ఏ రైతులైతే బాధపడుతున్నారో, ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారో ఆ రైతులకి దీని మీద అవగాహన కల్పించాలని కలెక్టర్ని, ఎడిషనల్ కలెక్టర్ని, రెవెన్యూ మినిస్టర్ని, ఎమ్మెల్యేలని రైతుల దగ్గరికి పోయి ఆ సమస్యలు తెలుసుకొని ఏ రకంగా వారికి జరిగినటువంటి అన్యాయాన్ని మీ సేవలో పెట్టుకోవాలి. ఒకవేళ అక్కడ రాకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే ఎంఆర్ఓ గారే ఆర్టీఓ దగ్గర పంపుతుంది. దాని తర్వాత ఆర్టీఓ దగ్గర కూడా పరిష్కారం కాకపోతే కలెక్టర్ దగ్గర పంపుతారు. అందరికి కూడా ఈ సమస్యల్ని పరిష్కారం చేయడానికి మీకంటే ముందే కలెక్టర్ల మీటింగ్ పెట్టి అధికారులందరికీ ఈ సమస్యల్ని ఏ రకంగా పరిష్కారం చేయాలో చెప్పారు. మాటలు చెప్తే పని కాదు, చట్టం ఉండాలా. ఆ చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఈ చట్టం రైతుల చుట్టం, రైతులకు చుట్టంలాగా, మీ అన్నలాగా, మీ తమ్ముళ్లాగా, మీ తల్లిదండ్రుల్లాగా ఈ చట్టం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పనిచేస్తుంది. అందువల్లనే ఈరోజు అలంపూరు ఎంఆర్ఓ ఆఫీసుకు సంబంధించి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి కలెక్టర్ స్వయంగా వచ్చి, ఎడిషనల్ కలెక్టర్ అధికారులు వచ్చి, ప్రజాప్రతినిధులు మేము వచ్చి మన సీఎం గారు చెప్పిన మాటలు మీకు చెప్తున్నాం. ఇదే నాకు తెలిసినంత వరకు ఈ భూభారతిలో మా సమస్యలు పరిష్కారం అయితే అనే నమ్మకం ఇంతకు ముందే, మేము మీటింగ్ పెట్టక ముందే టీవీల్లో, పేపర్లో వచ్చింది. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అనుమానం మేము మీ దగ్గరకు వచ్చారు కాబట్టి మీరు కొన్ని అడుగుతున్నారు. కానీ రైతులకు తెలుసు, ఎంఆర్ఓ దగ్గర, మీ సేవా కేంద్రంలో, ఆర్టీఓ దగ్గర
దగ్గర ఎడిషనల్ కలెక్టర్ దగ్గర పోవచ్చని. ఈ చట్టం మంచిదని మీరు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను, ముఖ్యమంత్రి కూడా అనుకున్నాడు. మంచిదని మీరు అనుకుంటే ఒక్క చెయ్యి పైకి